మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని, ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను ప్రోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవాది దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ యొక్క ఇంటిని మనము ప్రతిష్ఠించుతున్నాము. దయచేసి అందరూ కూడా మరి ఫోటో తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపామయుడా, మా స్తుతికి పాత్రుడా, ఈ యొక్క గృహం ఇచ్చారంటే అది మీ యొక్క ఉచితమైన వరమే మా ప్రభువా. అయ్యా, ఈ యొక్క ఇంటి కొరకు ఎన్నో దినములు పెట్టి ప్రార్థించింది, మేము కూడా ప్రార్థించాము. ఇదంతా కూడా ప్రార్థన ఫలితముగా ఈరోజు మేము చూసి ఈ యొక్క గృహము నిర్మాణం అవటాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు తెలియజేయుచున్నాం నా తండ్రి. మేమందరం స్తుతుల ద్వారా లోపలికి ప్రవేశించుచుండగా ఇశ్రాయేలు చేయ స్థుతుల మీద మీరు ఆసీనుడైన దేవుడు మా ప్రభువా. కాబట్టి మీ మహిమ ప్రకాశము ఈ యొక్క ఇంటిపై ఉదయింప చేయండి నాయన. శకిన మహిమ వలె ప్రభువా ఈ యొక్క ఇంటిపై ఉండండి నాయన. ఆశీర్వదించండి. 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా అన్ని విషయంలో, భౌతిక సంబంధమైన విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో కుటుంబ సభ్యులు వర్ధిల్లాలి ప్రభువా. సమస్త దోషమును సమస్త కీడును యేసు క్రీస్తు నామములో తొలగించండి నాయన. ప్రార్థన ద్వారా సమస్తను శుద్ధీకరించండి. మహిమ ఘనత ప్రభావం మీకే కలుగునుగాక. యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క ఇంటిని ప్రతిష్ఠించుచున్నాము. దేవుడు గృహ సభ్యులను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఈ యొక్క గదిని మన మణికుమార్ గారి యొక్క తండ్రి గారు తల్లి గారు ప్రతిష్ఠ చేయబోతున్నారు. మరి వీరి కొరకు మనకి ఈ యొక్క గది కొరకు మన మధ్య ఉన్న అబ్రహాం గారు ప్రార్థించాలని వారిని కోరుతున్నాం. పరిశుద్ధుడా, 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 గొప్ప దేవుడా, గొప్ప సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభువా. దయాని దాసులను ప్రేమించి బట్టి స్తోత్రాలు. ఈ మొదటిగా రాబోతున్న దాసుని ద్వారా అయా మీరు కార్యం జరిగించారు. రెండవదిగా మరి తల్లిదండ్రుల నాయన ఈ యొక్క అయా ఇదిగో తండ్రి ఈ యొక్క బెడ్రూమ్ ప్రతిష్ఠిస్తుండగా ప్రభువా, అయా ప్రతిష్ఠించి దీవించమని బలపరచమని, దీనిలో నివసించే ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించు. ప్రభుత్వం నింపమని, నీకు మహిమకరముగా ఈ కార్యము జరిగించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇద్దరు పట్టుకొని కత్తిరి పట్టుకొని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క గదిని ప్రతిష్ఠించుచున్నాము. దేవుడు ఇంటి వారిని దీవించును గాక.